హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్, బాగా దొంకాడు కదా. సో ఇప్పుడు మనకి ఈరోజు ఒక చిన్న ఏమంటారు పని ఉంది, అది కానీ చేద్దాం. మరి నెంప కింద పాల్గొట్టాడు కదా, రేడు బాగా దొంకాడు కదా. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎస్, ఇక్కడ ఒక చిన్న పని ఉంటే వచ్చా. సో లెట్స్ గో. ఆ బైక్స్ కార్లు ఎక్కడున్నాయని అడగకండి, ఉన్నాయి. ఏమంటే మనకి ఇప్పుడు డిఫెండర్ పిచ్చి కదా, సో అందుకని డిఫెండర్ తీసుకొచ్చా. సో లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోదాం. యో కూల్ మ్యాన్, యో కూల్. వచ్చేసాం. నైస్ కూల్. సో కార్ని ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఎస్, గుడ్. నో, ఎస్, గుడ్. సో షోరూంలోకి వచ్చేసాం మామ. కారు కొనడానికి కాదైతే, షోరూమ్నే కొనడానికి. ఎడినా ఇక్కడ ఉన్నదా? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ. సో షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 5 million చెప్తున్నాడు వితౌట్ స్టాక్. మనం మళ్ళీ వెహికల్స్ తెప్పించుకోవాలి. సో మనీ పంపించేసా. సో ఇంకా బయటకు వచ్చేద్దాం. ఇంకా షోరూమ్ మందే ఇది. వీటి వితౌట్ వెహికల్స్ అనేసరికి నాకు వచ్చేపు ఆలోచించా, కానీ ఏం చేయలేక తీసేసుకున్నాను. న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా. ఆ పెట్రోల్ బంక్లో ఇంకా వస్తుంటుంది, కానీ ఇంకొకటి సైడ్ బిజినెస్ లాగా. ఎలా సరే, స్టాక్ తెప్పించుకుందాం మళ్ళీ. సరే ఇంక వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి సిస్టంలో ఆర్డర్ పెట్టుకుందాం స్టాకు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. సో ఫస్ట్ బైక్సా, ఎస్యూవీసా, స్పోర్ట్సా అర్థం కావట్లే. ఎలా ఇంపోర్ట్ చేసినవి దాంట్లోకి వస్తాయి, ఎక్కడ ఎయిర్పోర్ట్లోకి. మిగతా అవి డైరెక్ట్గా షోరూమ్కి వస్తాయి అన్నమాట, ట్రక్లో. అదొక్కటి చెప్పాడు వాడు. అంటే మెటీరియల్ కూడా మీరే పంపిస్తారంటే, లేదు మనం ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పాడు. నాకు అది ఆలోచించాను నేను కొంచెంసేపు. సో ఏం చేద్దాం, సరే చూద్దాంలేండి. ఓకే, సో లెట్స్ గో. ఇంట్లో వెళ్దాం. సిస్టంలో స్టాక్ ఆర్డర్ పెడతా, కావాల్సినవి వెహికల్స్. స్టాక్ ఆర్డర్ పెట్టడం కూడా అయిపోయింది. సో వెహికల్స్ నాకు తెలిసి ఒక 2 daysకి వస్తాయి. సో లెట్స్ గో. ఓకే, అలా ఒక రౌండ్ వేసుకొని వద్దాం. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. ఎస్, నో, ఇక్కడ ఏదైనా స్టాల్స్ పెడదామా? నో నీడ్. సో నైట్ అవ్వబోతుంది.
నేను ఒక న్యాప్ వేస్తా. లేచినాడు. సో డే 2 ఎర్లీ మార్నింగ్. ఇది కార్ ఎక్కడ పెట్టాను? ఓ షిట్, ఇక్కడ ఉంది. ఓకే, అరే ఒక్క నిమిషం, ఫోన్ వస్తుందేమో చూద్దాం. ఎవరో ఫోన్. గైస్ ఫోన్ కూడా మాట్లాడేసా. స్టాక్ వచ్చిందంట అప్పుడే, అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఈ గెటప్తో బాగుండదు. ఇంటికి వెళ్ళి రెడీ అవుదాం. మా ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటికి వచ్చేస్తా. సో రెడీ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా. సో రెడీ వెళ్ళిపోదాం పదమ్మా. బెటర్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. స్టాక్ అంటే వెహికల్స్ రాలే, నార్మల్గా ట్రక్స్ ఉంటాయి కదా, తెచ్చుకోవడానికి వెహికల్స్ 5 వచ్చినాయి. సో చూద్దాం ఎక్కడ పెట్టారో. షోరూంలోకి కూడా వచ్చాక కానీ ఇక్కడ కనిపించలేదు. చూద్దాం, ఇంకా ఎక్కడ ఎప్పుడు కదా వచ్చింది. అయ్యో లేవబ్బా, వచ్చాయని చెప్పాడు. ఇతలేమన్నా ఉన్నాయా? నో బ్రో. సో కాల్ చేసా, చెప్పాడు ఎక్కడ ఉన్నాయో. మేధావులండి వాళ్ళతో కరెక్ట్గానే పెట్టారులే. కానీ నేను షోరూమ్ కడుతున్నా, కానీ లోపల ఇల్లు కన్స్ట్రక్షన్ సైట్లో పెట్టారంట. ఎందుకంటే రోడ్లో ప్రాబ్లం ఉంటుంది కదా వెహికల్స్తో. ఇక్కడ బయట అరే ఎడ పెట్టారా, వెతుకుదాం. సో కనపడ్డామా? ఇంకోడ పెట్టారు తీసుకొచ్చి. సో తీసుకెళ్ళిపోదాం వీటిని. ఓ వెనకాల ట్రావెల్ అండ్ టర్నింగ్ రేడియస్ బాగానే ఉంది ఇది, కానీ నా వల్ల అయితే లేదు. సో ఓకే కూల్, స్లోగానే వెళ్దాం. తగులుతుంది పైన లేదు. ఎస్, ఇంకా కూడా తెచ్చేద్దాం. ఓ సో షోరూమ్ ప్లస్ 2 ట్రక్స్. ఇది మనం ఉంది, మీరు చూసారు ఆల్రెడీ. సో అది మా ఎపిసోడ్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.